నమస్తే అన్న. నమస్తే. మన కోయిలగూడెంకి ఎంపీ ఎవరన్నా? పుట్ట మహేష్ యాదవ్. ఏలూరు ఎంపీ గారు. అవునండి. ఆయన పరిపాలన ఎలా ఉందన్నా మీతో మీ మాటల్లో తెలుసుకోవచ్చా మేము? ఎక్సలెంట్ అండి. గత పరిపాలన కంటే ఇప్పుడు పరిపాలన అంటే ఏంటి, ఎంపీ అంటే ఏంటి, ఎంపీ ఏం చేయగలరు, మనుషులకి ఎన్ని సమస్యల మీద పోరాడగలరు, మనకున్న ప్రతి సమస్య మీద ఏ సమస్య ఆయనకి తెలియపరిచినా ఎక్స్ట్రాడినరీగా ఆయన స్పందన, అలాగే ఆ సమస్య తీరడం, టొబాకో రేట్లలో ఇష్యూలు ఏంటి, అలాగే గ్రామ సమస్యలు ఏంటి, ప్రతిదీ ఆయన తెలుసుకుని మీకు ఇంకా ఏ ఊళ్ళో మీ ఊళ్ళో మీకు దగ్గరలో ఏ సమస్య ఉంది, ఏ సమస్యని నేను తీర్చగలను అని ప్రతిదీ కూడా పామ్ ఆయిల్ రేట్ల కాడి నుంచి ఏంటి, టొబాకో రేటు కాడి నుంచి ప్రతిదీ కూడా అన్ని రకాలుగా కూడా ఆయన ఎంతో చాకచక్యంగా ఢిల్లీ లెవెల్లో ప్రతిరోజు ఆయన మన సమస్యల గురించి పార్లమెంట్లో తెలియపరచడం, ఆ తెలియపరిచిన సమస్యని ప్రజల అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, ఎవరి ద్వారా ఎటువంటి సమస్య నెరవేరుతుంది, ఎవరి ద్వారా మనం ఈ సమస్యను ఎంత స్పీడ్గా పరిష్కరించగలమని ఇలా ఎక్స్ట్రాడినరీ పరిపాలన అండి. కానీ యాక్చువల్గా మేము ఎక్కడి నుంచో వస్తున్నారు కదా, ఇక్కడ చేయగలరా, ఇక్కడ ఉండగలరా, గతంలో ఎంపీలు ఎవరినన్నా చేయనివ్వగలరా అనుకుని ఎంతో కలత చెందాం. కానీ ఆ కలత ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతున్నారు. గొప్పరండి. ప్రతి మనిషి కూడా పుట్ట మహేష్ యాదవ్ గారు అంటే ఎవరో ఏంటి, మన ఎంపీ గారు ఇలా చేయగలరు అని అందరికీ తెలిసిందండి. ఆ విషయంలో అందరూ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలలో రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారన్న? యాక్చువల్గా ఇచ్చేది 5 స్టార్ అండి, అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు.